ఎవరు మీరు? సార్ అదేమో ఏం కావాలి? సార్ పక్క ఫ్లాట్కి ఒక చిన్న పని మీద వచ్చాం, ఆ, కానీ అక్కడ వాళ్ళెవరూ లేరు సార్. ఫోన్ చేస్తే కాసేపట్లో వస్తామని చెప్పారు. మ్హూ. నేను అర్జెంటుగా కాసేపు అలా బయటికి వెళ్ళొస్తాను. అంతవరకు మా ఆవిడ ఓ 10 నిమిషాలు మీ ఇంట్లో ఉండొచ్చా సార్? ఎందుకంటే ఆ అమ్మాయిని బయట నిలబడితే ఏమీ బాగుండదు సార్. మ్మ్. ఆ, ఓకే ఓకే సరే, నువ్వు లోపలికి రామ్మా. మ్, ఓకే, థ్యాంక్ యూ సార్. మ్, నువ్వు ఇక్కడే 10 నిమిషాలుండు, నేను పక్కనే షాప్కి వెళ్ళొస్తాను. సరేనా? వెళ్ళు. మ్. రామా, ఇది నీ ఇల్లు అనుకో. ఇక్కడ కూర్చోమ్మా. ఆ, కాఫీ కానీ టీ కానీ ఏమైనా తీసుకుంటారా? లేదు ఏం వద్దండి. ఓహో, సరే మీరు ఇక్కడే కూర్చోండి, నాకు కొంచెం లోపల పని ఉంది, వెళ్ళొస్తాను. మీరు వెళ్ళండి. అయ్యో, చాలా అందమైన అమ్మాయిని వాళ్ళ ఆయన తీసుకొచ్చి నా దగ్గర వదిలిపెట్టేశాడు. ఎలాగైనా సరే ఆ అమ్మాయి నెంబర్ తీసుకుని అమ్మాయిని లైన్లో పెట్టాలి. ఓ ఓ, ఫ్రెష్గా వెళ్దాం. ఆ, ఏది అమ్మాయి? ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడా కనిపించట్లేదు. ఆ, బయటికి వెళ్ళి చూద్దాం. ఆ, ఎక్కడ కనిపించట్లేదే. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? చాలా థ్యాంక్స్ అండి, ఆ, మా ఆవిడ్ని ఇంట్లో ఉంచినందుకు. నేను తీసుకెళ్తాను. ఆ, మీ ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదండి. హ! ఏమంటున్నారండి? మీ ఇంట్లోనే కదా ఉండమని చెప్పాను. ఎక్కడికి వెళ్ళింది? ఆ, ఏమండి, మీరు వెళ్ళిన తర్వాత అమ్మాయిని ఇక్కడ కూర్చోబెట్టి లోపల చిన్న పని ఉందని వెళ్ళానండి. వచ్చి చూస్తే ఇక్కడ మీ ఆవిడ కనిపించలేదండి. ఏంటండి మీరనేది? లోపల ఎక్కడో ఉంటుంది, వెతకండి. ఆ, సరే మీరు రండి చూద్దాం. తెరవండి. అయ్యో, ఇక్కడ కూడా లేదే. సార్, అక్కడ ఇంకొక బెడ్రూమ్ ఉంది, రండి చూద్దాం. రండి. హై, ఇక్కడుంది నా భార్య. నువ్వు ఒక్కడివి. హ! ఆ, సుజాత, సుజాత, ఆ, సుజాత, లే వెళ్దాం. సుజాత, సుజాత. ఆ. అయ్యో, నా భార్యకి ఏదో అయ్యింది. రే, నా భార్యని ఏం చేసావురా? సార్, మీ భార్య నేనేం చేయలేదు సార్, నాకేం తెలియదు సార్. రే, నువ్వే నా భార్యని చంపేసినట్టుండవు. సార్, పోలీసులకు ఫోన్ చేస్తాను. సార్ నేను చెప్పేది వినండి సార్, నేను మీ భార్యని ఏం చేయలేదు సార్, నేనేం చెప్పలేదు సార్. ప్లీజ్ సార్, నా మాట వినండి సార్, దయచేసి పోలీసులకి ఫోన్ చేయకండి సార్. లేదురా, నువ్వే నా భార్యని ఏదో చేసావు. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. దయచేసి నేను చెప్పేది వినండి సార్, అయ్యో. పోలీసులకి ఫోన్ చేయకండి సార్, ప్లీజ్ సార్. అంతా నా తర్వాత కర్మ కర్మ. సరే, నువ్వు నా భార్యని ఏం చేయలేదని నమ్ముతాను, కానీ నా భార్య చనిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పు. సార్, నాకు కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్, మీరే చెప్పండి సార్. సరే, నువ్వు నాకు 50,000 ఇవ్వు. నా భార్యకి హెల్త్ బాగోలేక చనిపోయిందని మేనేజ్ చేస్తా. సార్, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు సార్, నేను ఏటీఎంకి వెళ్ళి డ్రా చేసుకురావాలి. మీరు వెయిట్ చేయండి, నేను వెళ్ళి తీసుకొస్తాను సార్. లేదు లేదు, నీకు ఫోన్ పే గానీ గూగుల్ పే ఉంది కదా, వాటి నుండి పంపించు, పర్వాలేదు. సరే సార్. మ్మ్. అంతా నా తలరాత, నా కర్మ కర్మ కర్మ. నెంబర్ చెప్పండి సార్. ఇవ్వు. 50,000 పంపించాను, చెక్ చేయండి. 50,000గా? అవును సార్, వాడు సమ్మన్నట్టు అడుగుతున్నాడు. ఓకే, నేను ఎలాగైనా మేనేజ్ చేస్తాను. ఒక చిన్న పని చెయ్యి. నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపో. నువ్వు నువ్వు ఇక్కడే ఉంటే ఎవరికైనా డౌట్ వస్తుంది. సరే సరే సరేనా? సరే, మీరు చెప్పినట్టే వెళ్తాను. నేను హాఫ్ అన్ అవర్ లో బాడీని తీసుకువెళ్తా. ఓకేనా? ఓకే సార్, చాలా థ్యాంక్స్ సార్. పొద్దున్నే ఎవడి ముఖం చూస్తానో 50,000 పోయాయి, అంతా నా తలరాత. సుజాత, సుజాత. హే, లే, పైకి లే. అతను వెళ్ళిపోయాడులే. అమ్మయ్యా. నువ్వు చాలా బాగా యాక్ట్ చేసావు. వాడు నువ్వు చనిపోయావు చెప్తే నమ్మేశాడు తెలుసా? ఇకపై మనం ఇక్కడ కాసేపు కూడా ఉండకూడదు. పద, వెళ్ళిపోదాం. సరే.